రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు కుప్పంలో పర్యటన ప్రారంభించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా కాసేపట్లో శాంతిపురం తులసి హెలిప్యాడ్ కు చేరుకునున్నారు. అక్కడి నుండి శాంతిపురం తుమ్మిసి సమీపంలో ఏపీ మోడల్ స్కూల్లోని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, వివిధ శాఖల స్టాల్స్ పరిశీలన కార్యక్రమంలో పాల్గొనున్నారు. సాయంత్రం తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక రాత్రి కడపల్లి శివపురంలోని సీఎం నివాసానికి వెళ్లి అక్కడే బస చేరున్నారు. ఇక రేపు కూడా కుప్పంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. సీఎం చంద్రబాబు కుప్పంలో 2 రోజులు పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కుప్పానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ గత 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చిత్తూరు కలెక్టర్ తో పాటు ఎస్పీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 12:30 అంటే యాక్చువల్ గా నిన్ననే రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఇవాళకి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఆయన ఇక్కడే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది కాకుండా కొన్ని కొత్త కంపెనీలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకోనున్నారు. అయితే 12:30 శాంతిపురం మండలంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంటే కుప్పం నియోజకవర్గం, అదేవిధంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, అదేవిధంగానే మిగిలినటువంటి ఎమ్మెల్సీ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతారు. దాని తర్వాత నుంచి కూడా ఆయన కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. 12:50 తుమ్మసి కళ్యాణ మండపంలోనే అక్కడ ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులతో కావచ్చు, అదేవిధంగానే కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. దాని తర్వాత 1:30 కొన్ని కంపెనీలతో అంటే ఇప్పటికే కుప్పానికి సంబంధించి ఒక మోడర్న్ సిటీగా అంటే కుప్పాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కొన్ని కంపెనీలు అంటే ఇట్లా అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగానే కొన్ని మెడిసిన్ కి సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ప్రధానంగా ముఖ్యమంత్రి ఆలోచన. ఎందుకంటే 3 రాష్ట్రాలకి అనుబంధంగా కుప్పం అనేది ఉంటుంది. చిత్తూరు ఈ కుప్పంతో పాటు బార్డర్ లో తమిళనాడు, కర్ణాటక అన్ని కూడా కలుస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు రైతులకు సంబంధించి ఎన్ని పంటలు పండించినా అన్ని పంటలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించవచ్చు. అదేవిధంగానే కొత్త కంపెనీలకు కానీ అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇతర రాష్ట్రాలు అదేవిధంగానే దేశ విదేశాలకు కూడా ఎగుమతులు చేసుకోవడానికి ఎంతో అంటే ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే కొన్ని కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. ఇక సాయంత్రం 4:30 శాంతిపురం మండలంలోనే ఇంటింటికి ఆయన ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొంటారు. గత ఎన్నికల సందర్భంగా ఆయన హక్కును చేర్చుకొని భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో ప్రజలకి సంవత్సరం తర్వాత కృతజ్ఞత తెలిపే విధంగా ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆయన అంటే అక్కడ స్థానికులతో కూడా మాట్లాడతారు. అదే సందర్భంలోనే పబ్లిక్ మీటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. పబ్లిక్ మీటింగ్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఏడాది పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి ఇట్లా వాటిపైన కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఈ 4 ఏళ్ల కాలంలో భవిష్యత్తులో కుప్పాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయగలుగుతాము అనే దానిపైన కూడా ఆయన అంటే స్థానిక ప్రజలతో మాట్లాడతారు. ఇంకా ఇవాళ సాయంత్రం నేరుగా ఆయన సొంత గృహానికి చేరుకుంటారు. కడపల్లి వద్ద ఆయన ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితమే శివపురం గ్రామంలో ఆయన సొంత గ్రామం అంటే అక్కడ ఇల్లు నిర్మించుకున్న నేపథ్యంలో సతీ సమేతంగా అక్కడ ఆయన ఇవాళ రాత్రికే ఉంటారు. రేపు ఉదయం కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం స్థానికంగా ఉన్న ప్రజలతో అంటే ఆయన మమేకై అంటే అర్జీలు తీసుకుంటారు. అంటే సమస్యలు వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకుంటారు. దాని తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అదే సందర్భంలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కుప్పానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగానే జిల్లా వ్యాప్తంగా ఏ సమస్యలు ఏంటనే దానిపైన కూడా అంటే ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడతారు. దాని తర్వాత మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి కూడా మళ్ళా రిటర్న్ అంటే హెలికాప్టర్ అంటే శాంతిపురానికి చేరుకుని అక్కడి నుంచి కూడా విజయవాడకు రిటర్న్ అయి వచ్చే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణ్.
రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.